హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూర్ణం బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాము. మేమైతే ఓలిగలు అంటాము. 1/2 కేజీ కందిపప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కందిపప్పు బాగా వాష్ చేసేసుకొని ఉడికించుకున్నాను. ఉడికేటప్పుడు వీడియో కాలేదు. ఇలా బాగా ఉడికించేసుకోవాలి. కుక్కర్లో వేస్తే మాత్రము మెత్తగా అయిపోతాయి. అందుకని నేను సపరేట్గా ఉడికించుకున్నా. ఇందుకు ఇట్లా చూడండి, కందిపప్పు ఇలా ముట్టుకుంటే ఇట్లా గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా కాకూడదు. ఇలా ఉడికించుకునేసినాక అందులో ఉండే వాటర్ని వంపేసేయాలి పక్కకి. వాటర్ అంతా తీసేసి ఇప్పుడు 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. 2 గ్లాసుల బెల్లము దంచేసుకొని కరిగించుకున్నాను. అది కూడా కరిగించేసి కందిపప్పులోకి సోంపు, ఇలాచీ దంచి వేసినాను. ఇప్పుడు అది బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. బెల్లం కూడా బాగా ఇప్పుడు కరిగిపోయింది కదా. ఆ బెల్లం కూడా కరిగించుకున్నాక ఇలా కందిపప్పులోకి యాడ్ చేసేసుకోవాలి. మరీ పాకం ఏం రాకూడదు, కరిగితే చాలు. అందులోని డస్ట్ అదంతా పోయేస్తుంది. ఇప్పుడు బెల్లం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి దింపేసేసుకోవాలి. ఇది బాగా చల్లారాక మిక్సర్లో వేసి గ్రైండ్ చేసేసుకుందాము. చూడడానికి ఇట్లా నీళ్ళుగానే ఉంటుంది, కాకపోతే బ్యాలు గట్టిగా ఉండాలి. కొంచెం గట్టిగా ఉంటే మనకి మిక్సీ వేసేసరికి సరిపోతుంది. మరీ మెత్తగా అయితే మాత్రం పూర్ణం అనేది ఇదిగా అయిపోతుంది, జోరుగా అయిపోతుంది. అందుకనే పూర్ణం గట్టిగా ఉండాలంటే బ్యాలు తొందరగానే ఉడికించి తీసేసుకోవాలి. గట్టిగా ఉండాలి కొంచెం బ్యాలు. ఇలా పూర్ణం రెడీ అయిపోయింది కదా. పిండి మైదా 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు చిరోటి రవ్వ. చిరోటి రవ్వ అంటే మేమైతే ఓల్గి రవ్వ అంటాము. అది 1 కప్పు తీసుకున్నాను. తీసేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకొని బాగా నానపెట్టేసుకోవాలి. పిండి ఇది ఎంత బాగా నానితే అంత బాగా మెత్తగా బాగా వస్తాయి ఓలీలు. ఇలా వేసుకొని బాగా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ కూడా వేసుకొని బాగా నానపెట్టేసుకోవాలి. దీన్ని మెత్తగా బాగా నానపెట్టుకున్నాక ఇంకా కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని 1/2 అవర్ వదిలేసేయాలి. 1/2 అవర్ వదిలేసాక చూడండి, ఇట్లా బాగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. అది బాగా మెత్తగా కలుపుకుంటే మనకి ఓలీలు కూడా అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ చాలా పడుతుంది. ఇట్లా ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 అవర్ వదిలేసేయాలి. అది బాగా నానుతుంది పిండి. 1/2 అవర్ అయ్యాక చూద్దాము. ఇప్పుడు పిండి బాగా నానిపోయింది కదా. చూడండి, ఇలా మెత్తగా బాగా నానిపోయింది. ఇప్పుడు ఇట్లా మన చెయ్యికి అంటుకోకుండా వస్తే కనుక బాగా మెత్తగా అయిపోయినట్లు పిండి. చూడండి, చెయ్యికి కూడా అంటుకుంటా లేదు. ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చూడండి ఇలా మెత్తగా అయిపోయింది. కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే మన చేతికి అంటుకోవచ్చు. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు పిండి. ఇప్పుడు అసలు మన చేతికి అంటుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు మనము ఓలీలు ప్రిపేర్ చేయొచ్చు. కొద్దిగా పిండి తీసుకొని ఓలిగి పేపర్ దొరుకుతుంది, ఓలిగి పేపర్ మీద చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అంటించేసి ఇట్లా పిండి కొద్దిగా తీసుకొని స్ప్రెడ్ చేసి అందులోకి పూర్ణం స్టఫ్ చేసేసి ఇలా చేసేసుకోవాలి. అంతే, ఈజీగా తొందరగా అయిపోతాయి. ఇలా ఆయిల్ వేసేసుకొని పేపర్కి కింద పైన ఒక కవర్ వేసుకొని మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. పూర్ణం అంతా ఒకే లెవెల్గా స్ప్రెడ్ అయ్యేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్ణం అంతా స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఇలా చేతితో ఈజీగా తొందరగా ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఇలా స్ప్రెడ్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ కూడా ఆయిల్ వేసేయాలి.
ఇలా చూడండి, ఇలా స్ప్రెడ్ చేసేసి పెనం హీట్ అయ్యాక ఇలా పేపర్తో పాటు వేసేస్తే ఈజీగా వేయచ్చు. ఇలా తొందరగా 2 సైడ్లో ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. అంతే, ఈజీగా తొందరగా అయిపోతుంది ఓలిగలు. దీన్ని నెయ్యితో కానీ లేదా పాలతో కానీ తింటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఫుల్ కోల్డ్ అండి, వాయిస్ కూడా సరిగా లేదు, అలానే వాయిస్ ఇచ్చాను. మా సైడ్ అయితే ఫెస్టివల్స్కి అంతా ఓలిగలు ఎక్కువ చేస్తారు. ఇలా మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.